హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఈ ప్రదానం జరగకుండా ఆపే బాధ్యత నీది, సిగరెట్ పెట్టి తీసుకుంటూ అన్నాడు. నేనా? రెండోసారి ఉలిక్కిపడ్డాను. ఏదైనా చెయ్యి. నేనేం చేయగలను? నువ్వే చేయాలి. ఏదైనా చెయ్యి. ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పు. ఇంకెవరినైనా ప్రేమించానను. ఈ మాటలు వినగానే నా ముఖంలోకి రక్తం గర్రున పాకి వచ్చింది. అతను అంటున్నాడు, లేకపోతే చచ్చిపోతానని బెదిరించు. ఏమైనా చెయ్యి. ఈ ప్రదానం మాత్రం జరగకుండా ఆపు. అది అభ్యర్థనలా లేదు, అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. ఆ పని మీరే చేయవచ్చుగా. మొదట అలాగే చేద్దామనుకున్నాను, కానీ రాజేశ్వరిని మీరు అంత యుక్తిగా నిర్దయగా తరిమేసిన తర్వాత ఆ ఉద్దేశం విరమించుకున్నాను. తాడిని తన్నేవాడి తలదన్నగలవాడు ఉంటాడని మీ అమ్మకి నిరూపించదలుచుకున్నాను. అంతేకాదు, నా అంతటి నేను చెప్తే నేను కొంత నష్టం భరించాల్సి వస్తుంది. అంటే? అతని ధోరణికి విస్తుపోతూ అడిగాను. అంటే నేను ఆఖరి క్షణంలో వద్దంటే మీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. మీ వాళ్ళకు నా మీద ఆగ్రహం వస్తుంది. దాంతో నా మీద ప్రతీకారం తీర్చుకోక మానరు. నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో, ఎవరి పలుకుబడి వల్ల నా హోదా రెట్టింపైందో నీకు తెలియంది కాదు. మీ అమ్మా నాన్న ఒట్టి పుణ్యానికే నాకేం సాయం చేయలేదు. కాబోయే అల్లుడిననే ఆశతో అందలమెక్కించారు. ఇప్పుడు ఆ అందలంలో నీకు చోటు లేదంటే వాళ్ళు నన్ను వదులుతారా? చెప్పు కింద బలిలా నలపగలరు. మీనా, ఈ కాలంలో స్వలాభాపేక్ష లేకుండా ఎవరికెవరూ ఇలాంటి సాయం చేయరు. అందులో మీ అమ్మ. ఆవిడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఆవిడతో వైరం పెట్టుకుని తలకిందులు చేసుకునేంత మూర్ఖుడిని కాను నేను రెప్పవాల్చటం మరిచినట్టు అతని వైపు చూడసాగాను. అతను ఆ సమయంలో సభ్యత సంస్కారమనే ముసుగు విసర్జించి అసలు స్వభావం చూపిస్తున్నట్టుగా ఉంది. అతను మళ్ళీ అన్నాడు, నేను ఇలా కోరటంలో కేవలం నా స్వార్థమే కాదు, నీ మంచి కూడా ఉంది. ఎందుకంటానా, పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే మగవాడిని అయినా నాకంటే ఆడపిల్లవైన నీకే కష్టం ఎక్కువ. నీకు మరో సంబంధం రావడం కష్టం. ఇది బెదిరింపా? సూటిగా అడిగాను. ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నిర్లక్ష్యంగా వస్తోంది సమాధానం. హఠాత్తుగా మా మీద ఇంత పగదేనికి? చెప్పానుగా, రాజేశ్వరిని మీరు నిర్దయంగా తరిమివేసినందుకు. ఆ మాట అమ్మతో సూటిగా చెప్పవచ్చుగా. ఈ పిరికితనం దేనికి? నేనెందుకు మిమ్మల్ని వదలాలి? నన్ను ఏం చేయలేని మీరు నోరు లేని రాజేశ్వరి మీద మీ ప్రతాపం అంతా చూపించలేదు. ఏ ఉచ్చుతో నన్ను మీరు అనుకుంటున్నారో ఆ ఉచ్చునే మీకు తగిలిస్తాను. నేను లేచి నిలబడ్డాను. సారథిలో మేకవన్న పులిలా దాగి ఉన్న ఈ తెగింపులకు ఆశ్చర్యపోయాను. పాచికలు విసరటంలో ఇతను అమ్మకి మించిన వాడులా ఉన్నాడు. ఇంతకంటే రాజేశ్వరి మీద అనురాగం బయటపెట్టి నన్ను సాయం చేయమని కోరి ఉంటే నేనెంతో సంతోషించి ఉండేదాన్ని. అతను నా వైపు చూస్తూ అన్నాడు, నువ్వు అనవసరంగా ఆవేశపడుకు. ఇందులో నీకు జరుగుతున్న అన్యాయం ఏమీ లేదు. అతని గొంతు హఠాత్తుగా నమ్రతగా మారింది. మనం అలగా వాళ్ళం కాదుగా. అభిప్రాయ భేదాలు కలగగానే వీధిని పడి కొట్లాడుకోవటానికి. పెద్ద కుటుంబాల వాళ్ళమయ్యే. ఏది జరిగినా గోప్యంగా జరగాలి. ఆ గోప్యం అనే మాటలో కావలసినంత వ్యంగ్యం ఉంది. నాకు అతన్ని బాగా రెచ్చగొట్టాలనిపించింది. మీరు కోరినట్టు నేను చేయకపోతే అన్నాను. నేను బయటపడాల్సి వస్తుంది. నేను బయటపడడం అంటూ వస్తే మీ అమ్మా నాన్న జన్మలో ఇక వీధి ముఖం చేసే ప్రాప్తం ఉండదు. అంటే మీ ఉద్దేశం? నువ్వు మర్యాదగా చెప్తే సరి, లేకపోతే ఆకర్షణలో నిన్ను నేను తిరస్కరిస్తాను. కారణం ఏం చెప్పగలరు మీరు? తాపీగా అడిగాను. ఏదైనా చెప్పగలను. నీ ప్రవర్తన మంచిది కాదని తెలిసింది అంటాను. నిన్న బాంబే బజారులో కలిసిన నీ చిన్ననాటి స్నేహితుడికి నీకు సంబంధం ఉందంటాను. మీ అమ్మంటే మండిపడుతున్న మా పిన్ని నాకు పూర్తి మద్దతు ఇస్తుంది. నా పళ్ళు కటకటలాడినాయి. ఆవేశంతో నా గుండెలు బుబ్బెత్తున లేచి పడసాగినాయి. ఫూల్, ఇడియట్! ఇతన్ని చాచి చెంప పగలగొట్టాలనిపించింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. ఇతను చెప్పినట్టు చస్తే చేయకూడదు అనిపించింది. అందుకే సగర్వంగా ధీమాగా ఖచ్చితంగా చెప్పేశాను. సరే, అదేమిటో నేను చూస్తాను. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మా కుటుంబం పరువు ప్రతిష్టల అగ్ని లాంటివి. వాటిని కాటేయాలని చూసిన వాళ్ళు నిలువునా భస్మం అవుతారే తప్ప మాకేం హాని జరగదని మీరు త్వరలోనే తెలుసుకుంటారు. వస్తాను అంటూ గిరుక్కును వెనక్కి తిరిగి గబగబా గుమ్మం వైపు నడిచాను.
పరువు ప్రతిష్టలు చాలా పరువుగల కుటుంబం పాపం. కూతురుగారు చిరనాటి స్నేహితుడని చెప్పే పెద్ద మనిషితో రాత్రంతా హోటల్ రూమ్లో గడిపితే తండ్రి వచ్చినా కూడా వెంట తీసుకెళ్లలేని అసమర్థుడు. ఈ మాటలు వ్యంగ్యంగా పరుషంగా నా మీద పిడుగుల్లా వచ్చి పడ్డాయి. క్షణంసేపు నా కళ్ళు బైర్లు కమ్మినట్టయినాయి. గుమ్మం దాటబోతున్న నేను కళ్ళు ముందు చీకటి తెరలు కమ్మటంతో చప్పున తలుపు మీద చేయి వేసి పట్టుకుని ఆగాను. పరువు, మాలావు గొప్ప పరువు. వెనక నుంచి అతని కంఠం హేళనగా వెక్కిరింతగా వినిపించింది. నేను మెల్లగా నాలో శక్తి కూడదీసుకుని వెనక్కి తిరిగాను. ఏమిటి మీరనేది? ఏమిటా? రాత్రి 11 గంటలకు నువ్వు ఒంటరిగా తాజ్మహల్ హోటల్లో ఆ కృష్ణారావు గదిలోకి వెళ్ళలేదు. అరగంట తర్వాత మీ నాన్న వచ్చి కూడా నిన్ను ఇంటికి పిలిచి తీసుకెళ్ళలేని మాట అబద్ధమా? రాత్రంతా నువ్వు అతనితో గడిపి తెల్లవారుజామున ఇంటికెళ్ళిన మాట కాదనగలవా నువ్వు? అనను. కానీ ఇదంతా మీకెలా తెలుసు? ఎలా తెలుసా? నీ దగ్గర చెప్పాల్సిన కర్మ నాకేం లేదు. రాజేశ్వరి వెళ్ళిపోయిందనగానే మతిపోయిన నేను స్టేషన్కి వెళ్తే రైలు అప్పటికే వెళ్ళిపోవటంతో ఇంటికి తిరిగి రావటం ఇష్టం లేక ఒంటరిగా ఉంటే పిచ్చి ఎక్కుతుందేమోనని భయంతో కార్డ్స్ ఆడటానికి ఆ హోటల్లో దిగిన ఒక పంజాబీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను. ఆ గది సరిగ్గా మీ కృష్ణారావు గదికి ఎదురుగా ఉండడం నా అదృష్టం. మరి అప్పుడే ఎందుకు అడగలేదు నన్ను? పళ్ళ బిగువని అడిగాను. ఎందుకు అడగాలి? రాజేశ్వరి విషయంలో మీరు నన్ను అడిగారా? ఎంత మర్యాద నటించారు మీనా. ముందే చెప్తున్నాను, రేపు ఈ ప్రదానం జరగటానికి వీల్లేదు. మీ అమ్మకి ఏం చెప్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. నువ్వేం చెప్పకపోతే రేపు సాయంత్రం ఈ సంఘటన బయటకు తెచ్చి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసి తీరుతాను. సారథి మంచం మీద గుద్ది మరీ చెప్పాడు. నేను వెనక్కి తిరిగాను. నేను ఆ కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు గబగబా తిరుగుతున్నాయి. నాకు తెలుసు, సారథి మా మీద కోపంతో అన్నంత పని చేసి తీరుతాడు. అమ్మను ఎదిరించలేని పిరికి పంద ఆయన, అతను నన్ను బెదిరిస్తున్నాడు. గబగబా పరుకులాంటి నడుగుతో బయటికి వచ్చిన నేను అక్కడ సిద్ధంగా ఉన్న కారులో కూలబడ్డాను. అక్కడే నిలబడి ఉన్న డ్రైవర్ నన్ను చూడగానే చప్పున వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పోనీ అన్నాను. నా మెడ దగ్గర నుదుటి మీద చిరుచెమటలు అలుముకోసాగినాయి. ఆఖరి నిమిషంలో ఇదేదైనా వక్రిస్తే నాకు ఊపిరి ఆడనంత ఉక్కిరిబిక్కిరైపోతున్నంత కంగారుగా ఉంది. మా ఇంటి వైపు మలుపు తిన్న డ్రైవర్తో ఇంటికి కాదు తాజ్మహల్ హోటల్కి పోనీ అన్నాను. హోటల్ ఆవరణంలో కారు ప్రవేశించగానే అప్పటికే హ్యాండిల్ మీద చేయి వేసి సిద్ధంగా ఉన్న నేను చుట్టుక్కున్న డోర్ తెరిచి క్రిందకు దిగుతూ, నా కోసం వెయిట్ చేయవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేసి హోటల్ లోపలికి పరిగెత్తాను. అక్కడ పైకి వెళ్ళటానికి సమయానికి లిఫ్ట్ కూడా సిద్ధంగా లేదు. దానికోసం ఆగే ఓపిక లేని నేను మెట్ల మీద నుంచి గబగబా పైకి వెళ్ళాను. అదుర్దాతో భయంతో నా నాలుక తడారిపోయినట్టుగా ఉంది. కృష్ణ రూమ్లో అడుగుపెట్టేసరికి ఆయాసంతో నా నోట్లో నుంచి మాట రానంత పని అయింది. గది తలుపులు తెరిచే ఉన్నాయి. నేను వెళ్ళేసరికి కృష్ణ ఇంకెవరితోనో కూర్చుని మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే మాట మధ్యలో ఆపేసి ఆశ్చర్యంగా లేచి వస్తూ మీనా అన్నాడు. అక్కడ అపరిచిత వ్యక్తి ఉండటంతో నేను ఇబ్బందిగా చూశాను. కృష్ణ ఇది గమనించినట్టుగా ఇతను నా ఫ్రెండ్ మధు, మీనా అంటూ పరిచయం చేశాడు. ఓ, అతను నా గురించి విన్నవాడిలా సంభ్రమంగా లేచి నిలబడి నమస్కరించాడు. నేను అతనికి ప్రతి నమస్కారం చేయలేదు. కృష్ణ వైపు చూస్తూ నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాను. కృష్ణ నా వైపు అదుర్దాగా చూశాడు. నా వాలకం అతనికి విచిత్రంగా ఉన్నట్టుంది. నేను బయటకు వెళ్ళనా? మధు అడిగాడు. అవసరం లేదు, కూర్చో, మీనా లోపలికి రా అంటూ కృష్ణ డ్రెస్సింగ్ రూమ్లోకి దారితీశాడు. నేను లోపలికి వెళ్ళగానే ఏమిటి అన్నాడు. సారథికి నేను రాత్రంతా ఇక్కడ ఉన్న సంగతి తెలిసింది. కృష్ణ కళ్ళు చురుగ్గా అయినాయి. రేపు జరగబోయే ప్రదానం జరగదంటున్నాడు అనేశాను. అలా అని మీ అమ్మకు చెప్పాడా? నన్ను పిలిచి చెప్పాడు అనే కంటే బెదిరించాడంటే బాగుంటుంది. ఇక నువ్వు ఆలస్యం చేస్తే లాభం లేదు. రేపు సాయంత్రం లోపల మన వివాహం జరిగేలా చూడాలి. అతని కనుబొమ్మలు పైకి లేచినాయి. ఇంత త్వరగానా? అదెలా సాధ్యం? నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. రేపు సాయంత్రం లోపల నేను నీదాన్ని కాకపోతే ఇక ఈ జన్మలో కాలేను. మీనా, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఆవేశమా? కాదు, ముమ్మాటికి కాదు. నా భయం నీకు అర్థం కాదు. అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అసలే తోచటం లేదు. నువ్వు దయ్యుంచి తర్కానికి దిగవద్దు ప్లీజ్. సరే అయితే నీ ఇష్ట ప్రకారమే, కానీ నేను ఈ సాయంత్రమే మాట్లాడతాను. నాన్నగారితోనా? ఎందుకు? ఏమని? నీ మొహంలా ఉంది. ఎందుకేమిటి? నాన్నగారికి మన విషయం చెప్తావా? గుండెల మీద చేయి ఆనించుకుంటూ అడిగాను.
చెప్పకుండా ఎలా? అమ్మకు తెలియకపోయినా పర్వాలేదు, తర్వాత నేను నచ్చజెప్పగలను, కానీ మామయ్యకి తెలియకుండా ఎలా? ఎవరికీ తెలియటానికి వీల్లేదు, ముఖ్యంగా నాన్నగారికి అసలే తెలియకూడదు.